ప్రజా విజయోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు. ప్రజా పాలనను ప్రతిబింబించేలా 9 రోజుల పాటు వేడుకలు. డిసెంబర్ 1 నుంచి 9 వరకు జరిగే వేడుకల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత. వనవాసి, గ్రామవాసి, నగరవాసి అంతా కలిస్తేనే భారత్వాసి. హైదరాబాద్లో లోక్ మంథన్ ముగింపు కార్యక్రమంలో కిషన్ రెడ్డి వ్యాఖ్య. భారతీయులంతా కలిసి దేశ హితం కోసం పాటుపడాలని పిలుపు. భారతీయ సంస్కృతిని కాపాడాలని విజ్ఞప్తి. సూర్యాపేట జిల్లాలోని ధాన్యం కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన మంత్రి ఉత్తమ్. ధాన్యం కొనుగోళ్లపై ఆరా తీసిన మంత్రి. సమయానికి లారీలు రావడం లేదని ఫిర్యాదు చేసిన రైతులు. రవాణాలో జాప్యం ఉండకూడదని ఉన్నతాధికారులను ఆదేశించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి. పెద్దపల్లి జిల్లాలో పత్తిపాక రిజర్వాయర్ స్థలాన్ని పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు. రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే ధర్మపురి, పెద్దపల్లిలో భూములు సస్యశ్యామలమవుతాయి. గతంలో హరీష్ రావు పత్తిపాకలో పల్లె నిద్ర చేసి అబద్ధాలు చెప్పారన్న శ్రీధర్ బాబు. లగచర్లలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటును స్వాగతించిన సిపిఎం నేత తమ్మినేని. 2 పంటలు సాగయ్యే భూములు తీసుకోవద్దని సీఎంతో చెప్పామని వెల్లడి. లగచర్లలో నిర్బంధాలు ఆపాలని డిమాండ్ చేసిన తమ్మినేని వీరభద్రం. నంద్యాల జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్. శ్రీశైలం టోల్గేట్, సాక్షి గణపతి ఆలయం నుంచి ముఖద్వారం వరకు ట్రాఫిక్. వరుస సెలవులు, రేపు కార్తీక సోమవారం కావడంతో పెరిగిన భక్తుల రద్దీ. రూట్ క్లియర్ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు. సుమారు 5 కిలోమీటర్ల మేర నింపాదిగా కదులుతున్న వాహనాలు. సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్లో రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థుల ఆందోళన. ఆహారంలో పురుగులు వస్తున్నాయని, ఉడకని అన్నం పెడుతున్నారని ఆవేదన. స్టోర్ రూమ్లో ముక్కిపోయిన బియ్యం. హాస్టల్ సిబ్బందితో గొడవకు దిగిన విద్యార్థులు, తల్లిదండ్రులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు హాస్టళ్లలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు. పాల్వంచ హాస్టల్లో వసతులు, సౌకర్యాలపై ఆరా. విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ జితేష్. కారు రన్నింగ్లో ఉండగా చెలరేగిన మంటలు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రమాదం. ఫైర్ ఇంజిన్ తీసుకొచ్చి మంటల్ని ఆర్పివేసిన ఫైర్ ఫైటర్స్. నివురుగప్పిన నిప్పుల ఉత్తరప్రదేశ్లోని సంభాల్. డ్రోన్ల సహాయంతో శాంతి భద్రతలు సమీక్ష. మసీద్లో సర్వే చేసిన అధికారులు. సర్వే బృందం పోలీసులపై ఉదయం రాళ్లు రువ్విన అల్లరి మూకలు. అల్లర్లలో 20 మంది పోలీసులు సహా 30 మందికి గాయాలు. ఢిల్లీలో జరిగిన ఒడిశా పర్బాలో పాల్గొన్న ప్రధాని మోడీ. ఒడిశా రాష్ట్రం సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమన్న మోడీ. ఉత్కళ ప్రాంతం నుంచి ఎందరో దేశ సేవ చేశారని కితాబు.